ఈ పరాభవ సంవత్సరంలో కన్యా రాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కన్యా రాశిలో ఉత్తర ఫల్గుని నక్షత్రములో 3 పాదములు, హస్త 4 పాదములు, చిత్త 1-2 పాదములు వస్తాయి. టో, పా, పి అనే అక్షరము, అట్లాగే పు, ష, నా, ఠ అనే అక్షరములు, పే, పో అనే అక్షరాలు వస్తాయి. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం అంటే ఖర్చు 11, పూజించేటువంటి వారు 3, అవమానించేటువంటి వారు 3. ఈ విధమైనటువంటి ఈ పరిస్థితులు పరిశీలించినట్లయితే ఈ రాశి వారికి సంవత్సరం అంతా కూడా మిశ్రమగా ఉంటుంది, అంటే చాలా మధ్యస్థంగా ఉండేటువంటి అవకాశం ఉంది. జూన్ 1 వరకు మాత్రం దశమ స్థానంలో బృహస్పతి సంచారం వలన చేపట్టిన కార్యాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో విఘ్నాలు, వృధా ప్రయాణములు, అట్లాగే మీరున్నటువంటి రంగం వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాలు ఏవైతే ఉన్నాయో వాటిలో చాలా సమస్యలు గోచరిస్తున్నాయి. అయితే దశమస్థాన బృహస్పతి సంచారం వలన ఒక ఆధ్యాత్మికమైన విషయంలో పాల్గొనే అవకాశం ఉంది. అంటే ఏదైనా కళ్యాణోత్సవాల్లో కానీ, ఉత్సవాల్లో కానీ, దేవాలయాల్లో జరిగేటువంటి కార్యక్రమంలో కానీ మీరు పాల్గొనేటువంటి అవకాశం ఉంది. ధన సంబంధ విషయాల్లో ఏమంతగా ఇబ్బందులు ఉండవనే చెప్పవచ్చు. కుటుంబ వ్యక్తుల యొక్క సహకారంతో చాలా వరకు మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తుంటారు. జూన్ 2వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు ఏకాదశ స్థానంలో బృహస్పతి సంచారం వలన కుటుంబ సభ్యులతో ఇబ్బందులు కూడా ఏమీ లేకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. చేపట్టిన కార్యాలు ఆ తర్వాత ఏకాదశంలో బృహస్పతి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. కాబట్టి ఆ సమయంలో మీరు చేపట్టేటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిపూర్ణత్వం చేకూర్చి చక్కగా మీరు అనుకున్న కార్యాలన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. నవంబర్ 1వ తేదీ నుంచి జనవరి 21వ తేదీ వరకు ద్వాదశంలో బృహస్పతి, అంటే మళ్ళా ఈ నవంబర్ 1వ తేదీ నుంచి మీ రాశికి 12వ స్థానంలో బృహస్పతి సంచారం చేస్తూ ఉంటాడు. అంటే ఆ కొద్ది కాలం మాత్రమే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ సమయంలో ఇంకేదైనా శుభకార్యాలు చేసి తద్వారా మీరు ధనము ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళా జనవరి 24 నుంచి కూడా రాబోయేటువంటి సంవత్సరం వరకు ఏకాదశంలో బృహస్పతి సంచారం వలన అన్నిట్లో విజయాలు చేకూరుతాయి. అయితే ఇక్కడ శని సప్తమంలో సంచారం చేస్తూ ఉండడం వలన కొంత ధన నష్టములు, చేసేటువంటి కార్యాలని మానసికంగా వాయిదా వేసి చేద్దాం అనేటువంటి తత్వంలో ఉంటూ ఉంటారు. ప్రతి విషయంలో కొంత మానసిక వేదన కూడా కలుగుతూ ఉంటుంది, కాస్త ఒత్తిడి కూడా ఉంటుంది. శని సప్తమ స్థాన సంచారం వలన ఇంకా కాస్త భార్యాభర్తల మధ్య చిన్న అభిప్రాయ భేదాలు వస్తుంటాయి, కొంచెం అపార్థాలు అవి వస్తుంటాయి. అవి రాకుండా చూసుకోవాలన్నమాట. డిసెంబర్ 5వ తేదీ వరకు 6వ స్థానంలో రాహు సంచారం వలన సంతానంతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే డిసెంబర్ 6వ తేదీ కంటే ముందు కాస్త పర్వాలేదు, కానీ డిసెంబర్ 6వ తేదీ తర్వాత మీకు పంచమ స్థానంలోకి రాహు ప్రవేశం చేస్తూ ఉన్నాడు. దానివల్ల ఏంటంటే కొంత సంతాన సంబంధమైన విషయాలలో మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త ఆలస్యంగా జరిగేటువంటి అవకాశం ఉంది. అట్లాగే సమయానికి భోజనం లేకపోవడము, సమయానికి తగినటువంటి విశ్రాంతి లేకపోవడము ఉంటాయి. డిసెంబర్ 6వ తేదీ తర్వాత ధైర్యంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే మీకు 5వ స్థానంలో ఉన్నటువంటి రాహువు మీకు కొంతవరకు ప్రయోజనం కలిగించినప్పటికీ కూడా ఒక్కొక్కసారి సందేహాలతో ఉంటుందన్నమాట. అప్పుడు ఆ సందేహాలు కూడా లేకుండా ముందుకు వెళ్తూ ఉంటారు. మీ దగ్గర పనిచేసేటువంటి వారితో కొన్ని ఇబ్బందులు కూడా ఏర్పడతాయి. మనసుకు కష్టం కలిగించేటువంటి, కొంచెం బాధ కలిగించేటువంటి సంఘటనలు కొన్ని జరుగుతూ ఉంటాయి. వాటి పట్ల కూడా కొంచెం జాగ్రత్త వహించండి. వ్యవసాయం చేసేటువంటి వారికి కొన్ని అవరోధాలు ఉంటాయి. అట్లాగే భూమి, గృహ సంబంధమైనటువంటి లాభాలు మాత్రం కలుగుతాయి. గృహ విషయాలలో, భూమి సంబంధ విషయాల్లో మీరు చేసేటువంటి ప్రయత్నాల వలన కొంత లాభాలు కలుగుతాయి. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ రాశిలో వారు చక్కగా ప్రణాళికాబద్ధంగా చదువుకోనట్లయితే వారు చాలా రకాల సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది, చాలా జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి తోటి వారితో చికాకులు ఏర్పడుతుంటాయి. వ్యాపార రంగంలో ఉన్న వారికి పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా ఆచితూచి అడుగులు వేయవలసి ఉంటుంది. రాజకీయ నాయకులకు కూడా ఈ సంవత్సరం అంత
సమంజసమైనటువంటి సమయం కాదు, కాస్త గడ్డు కాలం అనే చెప్పవచ్చు. పదవి విషయంలో కూడా పదవి పోతుందేమో అనే భయంతో కొంత జీవితం గడపాల్సి వస్తుంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ జరిగే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ రాశి వారందరికీ కూడా ఈ సంవత్సరం కాస్త మిశ్రమ కాలమే అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఎక్కువగా ఉండడము, అయితే సంఘంలో కాస్త కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు సంఘంలో కానీ కుటుంబంలో కానీ వీళ్ళందరి మధ్య మీకు మంచి కీర్తి ప్రతిష్టలు అయితే ఉంటాయి. మహిళా ఉద్యోగుల విషయంలో మాత్రం వాళ్ళకి కొంత ఈ ప్రభావం తక్కువగా ఉండి వాళ్ళ యొక్క కుటుంబ వనరులో కూడా మంచి వాతావరణం ఉంటుంది. విపరీతమైనటువంటి ధనము ఖర్చు కావడం కూడా ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం ఈ రాశి వారందరూ కూడా ఎవరైతే ఉన్నారో వారు ఏకాదశ స్థానంలో బృహస్పతి సంచారం చేసేటువంటి సమయంలో, అంటే మనకి ఈ జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31 వరకు మాత్రం మీరు ఏ కార్యాలైనా చేపట్టండి. మీకు ఫైనల్ గా చెప్పేటువంటిది ఏంటంటే ఈ జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు మాత్రం మీరు చేసే సకల కార్యములు సిద్ధిస్తాయి. ఆ తర్వాత మళ్ళీ జనవరి 24 వరకు, అంటే అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు మీరు ఏ ప్రయత్నాలు కూడా చేయకపోవడమే మంచిది. ఆ సమయంలో కాస్త దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొంటూ జీవనం గడపవలసి వస్తుంది. మళ్ళీ జనవరి 24వ తారీఖు నుంచి రాబోయేటువంటి సంవత్సరం అంటే 27 ఉగాది వరకు కూడా మీకు మంచి ఫలితాలే వస్తాయని చెప్పొచ్చు. కాబట్టి ఈ రాశి వారు మరిన్ని ఉత్తమ ఫలితాలు పొందాలి అని చెప్పేసి అనుకుంటే సుందరకాండ పారాయణ చేయించుకోండి. సుందరకాండ పారాయణం చేయించుకోవడమే కాకుండా ఒక 41 రోజులు ఆంజనేయ స్వామి వారికి ప్రదక్షిణాలు, అట్లాగే చండీ ప్రదక్షిణ ఉంటుంది, శివాలయంలో చేస్తూ ఉంటారు చండీ ప్రదక్షిణ అని చెప్పేసి, ఆ చండీ ప్రదక్షిణ కూడా చేయడం వల్ల మరిన్ని అద్భుతమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఈ రాశి వారికి అదృష్ట వారములు వచ్చేసి బుధవారము, శుక్రవారము, శనివారము. అదృష్ట సంఖ్యలు వచ్చేసి 4, 5, 6. అదృష్ట దిశ వచ్చేసి దక్షిణ దిశ. అట్లాగే అదృష్ట రత్నం వచ్చేసి, ఈ రత్నాలు ధరించే వాళ్ళందరికీ కూడా మళ్ళీ చెప్పేటువంటి సూచన ఏంటంటే, మేము చెప్పేటువంటి ఈ రత్నం అనేటువంటిది కేవలం రాండమ్ రిజల్ట్, ఒక రాశిని ఆధారం చేసుకుని చెప్పేటువంటిది. కాబట్టి మీ వ్యక్తిగత జాతకం చూసి ధరించాలి. ఈ రాశి వారికి అదృష్ట రత్నం వచ్చేసి వజ్రం పెట్టుకోవచ్చు, లేదా పచ్చ కూడా పెట్టుకోవచ్చు. జాతి పచ్చ అయితే ఈ కుడి చేతికి ఈ వేలికి చిటికిన వేలు ధరించాలి, వజ్రం అయినట్లయితే మధ్య వేలికి ధరించాలి. ఇవి పాటించినట్లయితే ఇంకా మీకు జీవితంలో మరిన్ని శుభాలు, ఉత్తమమైన ఫలితాలు పొందగలుగుతారు.